అలాగే మీడియా కూడా పాజిటివ్గా మీ రోల్ మీరు ప్లే చేయండి. భీమవరంలో ఎవడో ఒకడు ఉన్నాడు, లఫ్ట్ గడ్ ఎవడో రవికుమార్ అంట, అదేదో నోటికి వచ్చినట్టు రాస్తున్నారు డబ్బుల కోసం. ఓపెన్గా చెప్తున్నా, అలాంటి చీడ పురుగుల్ని మీ సొసైటీలోంచి వేరే నోటికి వచ్చినట్టు రాస్తున్నారు. మనం ప్రజల ఆరోగ్యం గురించి కాలువల మీద ఇల్లు ఉండటం కరెక్ట్ కాదు. వారికి అలాట్ చేసిన సైట్లో గృహాలు కట్టుకుంటే వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుందని వాళ్ళని నచ్చజెప్పి మనం చేస్తే ఏదో విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నట్టుగా మాట్లాడే వీధి కుక్కలు లాంటి కొందరిని, నాకు తెలిసి అదొక్కటే వీధి కుక్క నాకు కనపడింది. ఆ కొందరిని మీరు కూడా దూరం పెడితే మంచి జర్నలిస్టులకి గౌరవం పెరుగుతుంది. అలాంటి చీడ పురుగుల వలన ఎంతో మరి ఫోర్త్ ఎస్టేట్గా భావించే జర్నలిస్టులకి అగౌరవం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తాను. అలాగే మీడియా కూడా పాజిటివ్గా మీ రోల్ మీరు ప్లే చేయండి. భీమవరంలో ఎవడో ఒకడు ఉన్నాడు, లఫ్ట్ గడ్ ఎవడో రవికుమార్ అంట, అదేదో నోటికి వచ్చినట్టు రాస్తున్నారు డబ్బుల కోసం. ఓపెన్గా చెప్తున్నా, అలాంటి చీడ పురుగుల్ని మీ సొసైటీలోంచి వేరే నోటికి వచ్చినట్టు రాస్తున్నారు. మనం ప్రజల ఆరోగ్యం గురించి కాలువల మీద ఇల్లు ఉండటం కరెక్ట్ కాదు. వారికి అలాట్ చేసిన సైట్లో గృహాలు కట్టుకుంటే వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుందని వాళ్ళని నచ్చజెప్పి మనం చేస్తే ఏదో విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నట్టుగా మాట్లాడే వీధి కుక్కలు లాంటి కొందరిని, నాకు తెలిసి అదొక్కటే వీధి కుక్క నాకు కనపడింది. ఆ కొందరిని మీరు కూడా దూరం పెడితే మంచి జర్నలిస్టులకి గౌరవం పెరుగుతుంది. అలాంటి చీడ పురుగుల వలన ఎంతో మరి ఫోర్త్ ఎస్టేట్గా భావించే జర్నలిస్టులకి అగౌరవం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తాను.